సార్ పెట్టుబడులపై చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు కూడా విదేశాలు పర్యటనలో ఉన్న నేపథ్యం, మరోవైపు పోలీసులకి కాంప్లిమెంట్లు. చంద్రబాబు నాయుడు ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో విధ్వంసం జరిగింది, మా హయాంలో పెట్టుబడులు వస్తున్నాయి, సో వస్తాయని ముందు చెప్పారు. దాన్నే ఆ థీమ్ మెయిన్ థీమ్గా చేసుకున్నట్టుగా ఇప్పుడు కనిపిస్తుంది. లోకేష్ ఏమో ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు, అక్కడ కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ళు రకరకాల సూచనలు, సలహాలు, మేము అక్కడి నుంచి వచ్చేసామని చెప్పడాలు, లేదా కొంతమంది పెట్టే థమ్స్ ప్రకారం అయితే ఎప్పుడు అరెస్టులు చేస్తారు ఇట్లాంటివి కూడా అడగటాలు ఇవన్నీ జరుగుతున్నాయి. చివరికి ఒక మిత్రుడు అయితే ఆయన అడిగాడు అక్కడ, అంటే ఆస్ట్రేలియా తెలుగు మిత్రుడు, మేము వచ్చి పెట్టేస్తాము కానీ మేము రూపీస్లోనూ ఇట్లా పెట్టే ఏర్పాటు నేరుగా డాలర్స్తో వచ్చే ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది అది ఇది అంటే లోకేష్ జోక్ కూడా వేసాడు అక్కడ. మీరు చెప్పే ప్రకారం చూస్తే నేను వెళ్ళగానే నా ఉద్యోగం పోగొట్టే కార్యక్రమం ఏదో మీరు చేస్తున్నట్టుగా ఉన్నారు. గుజరాత్లో గిఫ్ట్ సిటీ అని పెట్టారు, అది ఒక ప్రత్యేకమైన దేశంలో ప్రయోగంలాగా జరుగుతుంది, బట్ అదర్వైజ్ మేము అన్నీ చేస్తాము, ఇంకెవరితో మాకు ఎవరి వాళ్ళకుంటే ఆంధ్రప్రదేశ్ చాలా ఫ్రెండ్లీ ఇట్లా అని మొత్తానికి రైజింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది. ఇప్పుడు గూగుల్ ఏఐ డేటా దాని మీద మనం చేసిన చర్చలు అవి ఒకవైపున ఉన్నాయి, అది ఎలా ఉన్నా కానీ దీన్ని ఏమాత్రం కాకుండా ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక థీమ్ ప్రధానంగా తీసుకుపోవాలని చంద్రబాబు నాయుడు కూడా ఇంకా ఆయన ముందు నుంచి చెప్తున్నారు. ఆయన దానికి ఒక పర్యాయ పదంలాగా చెప్తూ ఉంటారు కదా. సో విశాఖలో నవంబర్ 13 అప్పుడు జరిగే సిఏఐ సదస్సు దానికి చేయటము, దాన్ని దావోస్ లాగా మార్చడంతో పాటు ఇది ఎక్కడి వరకు వచ్చిందంటే ఈరోజు పోలీసు అమరవీరుల దినోత్సవం. సహజంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు వాళ్ళకు జోహార్లు అర్పించటము ఇదంతా జరగాలి. చంద్రబాబు నాయుడు ఆ మంగళగిరి బెటాలియన్ వాళ్ళతో మాట్లాడింది. అక్కడ కూడా ఆయన మాట్లాడుతూ పోలీసులు వాళ్ళ పాత్ర చాలా మంచిది, పోలీసులు చాలా మానవత్వంతో చేస్తేనే సమాజం ఇలా నడుస్తుంది, ఇట్లాంటివి పోలీసులకు కాస్త దీర్ఘకాలం ముఖ్యమంత్రి ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కదా, అభినందనలు అవి చెప్పడంతో పాటు శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి. ఇప్పుడు శాంతి భద్రతలు పోలీస్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు చాలా ఎక్కువగా పెట్టుబడులు రావడం వెనుక పోలీస్ వ్యవస్థ సమర్థంగా పనిచేయడం అనేది ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఒక మంచి బ్రాండ్ దేశంలోనే ఉంది. ఈ బ్రాండ్ చెడగొట్టే ఇది కొంతకాలంలో గతంలో కొన్ని జరిగినా మేము వాటి అన్ని చేసాం. సో మై ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ కూడా దేనికి అంటే ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే లా అండ్ ఆర్డర్ అని. కాబట్టి ఇటు పోలీసులకు ఒకటి చెప్తూ నేను పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసాను. ఇంకా పోలీసులు శాంతి భద్రతల కోసం వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నా కానీ మద్దతు నేను చెప్తాను. రెండవది తన మీద జరిగిన దాడి ఆ సమయంలో పోలీసులు ఇట్లాంటివి కూడా చెప్తూ ఒక విధంగా చంద్రబాబు నాయుడు మనం గతంలో కొన్ని విమర్శలు విన్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి అతి కీలకమైన వ్యక్తులు కూడా పోలీసులు సకాలంలో రంగంలోకి దిగకపోవడం ఇట్లాంటి అంశాలు అంటే కొన్ని విమర్శలకు పోలీసులు గురి కావటం, గత ప్రభుత్వంలో ఐపీఎస్ ఆఫీసర్లుగా ఉన్నటువంటి కొంతమంది మీద కేసులు పెట్టడం, వాళ్ళు ఇప్పటికి కూడా కస్టడీలోనో జైల్లోనో ఉన్నారు. కొంతమంది కొన్ని కారణాల వల్ల ఆరోగ్యం వల్ల బయటకు వచ్చారు, ఇట్లాంటివి ఉన్నాయి. అంటే నేను పోలీస్ ఫ్రెండ్లీ అండ్ ఐ విల్ ఎంపవర్ పోలీసులకు పూర్తి అధికారం ఇస్తాను, అవన్నీ ఇస్తేనే పెట్టుబడులు వస్తాయి అనే ఒక మెసేజ్ ఈ కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవడం మనం గమనిస్తాం వాస్తవంగా.